ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా ఫండ్ కలెక్ట్ చేసి ఉంటారు. మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ చెప్పబోతున్నాను. పునరిక పాప గురించి చాలా మంది ఫండ్ కలెక్షన్ చేసాం. కొంతమంది అయితే వాళ్ళకి అందించేసాం, కొంతమంది అందించలేకపోయాం. మేమైతే అందించేసాం. ఇక పాపకి మీరు వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. అండ్ చాలా మంది దగ్గర ఇప్పుడు ఫండ్స్ ఉండిపోయినాయి. ఒక 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ ₹1,00,000 కానీ 2,00,000 కానీ చాలా మంది దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు తీసుకెళ్లి మేము పునరిక పాపకి ఇవ్వాలా లేదంటే ఎవరికి ఇవ్వాలని ఒక డౌట్ ఉన్నారు కదా. సింపుల్ గా చెప్తానండి. కరీంనగర్ దగ్గర బెల్లంపల్లి అనే ఊరిలోని సహస్రాన్ మహావీర్ SMADC తో బాధపడుతున్నారు. సో వీళ్ళకి 32 కోట్లు అవుతుంది. పునరిక పాపకి ఎవరైతే ఫండింగ్ చేసి డబ్బులు అయితే కలెక్ట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్ కావాలంటే బెల్లంపల్లి వెళ్ళి సహస్ర మహావీర్ వాళ్ళ పేరెంట్స్ కి ఆ డబ్బులను అప్పచెప్పచ్చు. ఇది క్లియర్. లేదు మేము వెళ్ళలేని పక్షాన ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న మిలాప్ క్యూఆర్ కోడ్ అండి. ఇది ఏంటంటే సహస్రన్ మహావీర్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంది. అదేంటంటే మిలాప్ వాళ్ళది. దీనికి ట్రాన్సాక్షన్ చేస్తే డైరెక్ట్ పిల్లల అకౌంట్కి వెళ్తుంది. పిల్లలకు మాత్రమే ఇస్తారు. ఈ మధ్యలో ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరగదు. వీళ్ళిద్దరిని కూడా మనం అందరం కాపాడుకోవాలి కదా. మీ దగ్గర మిగిలిపోయిన అమౌంట్ని మాత్రం ధర్మంగా వీళ్ళిద్దరికి పంపించవచ్చు. ఇది క్లియర్గా పునరిక వాళ్ళ ఫాదర్ సురేష్ గారే చెప్పారు. మా పాపలా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి పునరిక కోసం చేసిన ఫండింగ్ ఇచ్చేయండి అని క్లియర్గా చెప్పారు. కావాలంటే వీడియోస్ చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సహస్ర మహావీరికి పునరిక లాగే హెల్ప్ చేసి వాళ్ళిద్దరిని కూడా కాపాడే ప్రయత్నంలో మీరు భాగం అవుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.